రైతు సోదరులకి నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది ఆయిల్ పామ్ తోట. ఇది అగ్ని ప్రమాదానికి గురి అయినది. సాధారణంగా ఎండాకాలంలో మనము తోట లోపల చీదర భాగం ఉన్నట్లయితే దారెమ్మటి వెళ్ళే వాళ్ళు కానీ, లేకపోతే పక్క తోటలో సేద్యానికి నిప్పు అంటించినప్పుడు మన తోటలో అగ్ని ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు మనం ఈ చూస్తున్న తోట అగ్ని ప్రమాదానికి గురి అయి మొత్తం డ్రిప్ పరికరాలు మరియు చెట్లు కూడా కొంతవరకు డ్యామేజ్ అయినాయి, కాలిపోయినాయి. సో ఇది ఏ విధంగా వస్తుంది? మనం వర్షాకాలంలో కానీ వేసవి కాలంలో ఎటువంటి పంటలు వేయకపోవడము, మరియు ఎప్పుడు దున్నకం చేయకపోవడము, ఈ విధంగా ఉండడం వల్ల బాగా చీదర పెరిగిపోయి తోట మొత్తం చీదరతోటి, అంటే ఈ అల్లము గడ్డితోటి ఉంటుంది. అప్పుడు మనం ఎవరైనా తోట పక్కోళ్ళు కానీ వేరే వాళ్ళు ఎవరైనా కొంచెం నిప్పు పడినట్లయితే మొత్తం తోట మొత్తం ఈ విధంగా వ్యాప్తి చెంది డ్రిప్ పరికరాలు, చెట్లు ఇవన్నీ కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ ప్రమాదం గురి కాకుండా ఏం చేయాలి? ఇప్పుడు వేసవి కాలం వచ్చింది కాబట్టి ఈ తోట లోపల ఏదైనా ఈ బాగా అల్లం కానీ గడ్డి కానీ ఉన్నట్లయితే మనము ఒకసారి రోటోవేటర్ కానీ కల్టివేటర్ వేసేసి ఎక్కడైనా చిన్న చిన్న కుప్పలు చెత్తలు జమ చేసుకొని వాటిని కాలబెట్టుకోవడం ఉత్తమం. దాని ద్వారా ఏమవుతుంది, మన తోటలో ఉన్న ఆయిల్ పామ్ చెట్లు కానీ డ్రిప్ పరికరాలు కాలిపోకుండా ఉంటుంది. మరియు అదేవిధంగా తోట గెట్టెమ్మటి బాగా చీదర ఉన్నట్లయితే, బాగా గడ్డి ఉన్నట్లయితే వాటిని కూడా మనం దగ్గరుండి కాలబెట్టుకుంటే ఏ ఇతర అగ్ని ప్రమాదానికి మన తోట లోపలికి వ్యాప్తి చెందదు. కాబట్టి ఇవి రెండు పద్ధతులు పాటించడం చాలా మంచిది. ఇంకోటి ఏం చేయాలంటే, తోట లోపల మనము ఈ తోట అగ్ని ప్రమాదానికి గురి అయినాక దాన్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలి? అగ్ని ప్రమాదానికి గురి అయిన చెట్లలో మనము వరిమళ్ళు పారించినట్టు నీరు పారుదల ద్వారా నీళ్లు ఇవ్వాలి దాదాపు వారం రోజులు. ఈ విధంగా చేయడం వల్ల మళ్ళీ మొక్కలు మళ్ళీ ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అగ్ని ప్రమాదానికి గురి అయినాక తోట భూమి ఉష్ణోగ్రత పెరిగి వేరు మాడిపోయి చెట్లు చచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా పారుదల ద్వారా నీళ్ళు అందించినట్లయితే చెట్టు మళ్ళీ ఎన్నుకుంటుంది. లేదు మనము వరిమళ్ళలాగా పారియలేం, మన ఎగుడు దిగుడు భూమి ఉన్నట్లయితే డ్రిప్ పరికరాల ద్వారా మనం స్ప్రింక్లర్ల ద్వారా నీళ్లు మొత్తం తోట మొత్తం తడిసేటట్టు, వర్షం కురిచినట్టు గంటల కొద్దీ నీళ్ళు అందిస్తే ఆ విధంగా కూడా భూమి చల్లబడి మొక్క మళ్ళీ ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వేసవిలో పాటించి మొక్కలను మంచిగా బతికించుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.